ఆయుర్వేద పునర్జీవన దాత గోపాలాచార్యుల గురించి వాళ్ళు కూడా విని పూర్తి చేద్దాం. ఏం చెప్పారో విందాం. ఆయన ప్రచారిణి సభను పెద్దల సహకారంతో స్థాపించాడు. ఆయన ఈ కళాశాలని జీవించి ఉన్నంత వరకు నడిపారు. ఇది కరికా పరమేశ్వరి దేవస్థానం వాళ్ళు వదిలేసినటువంటి కళాశాలని ఈయన ఉన్న జీవితాంతం వరకు దాన్ని నడిపించాడు. ఈ కళాశాలలో మొదట సంస్కృతంలో, తదుపరి తెలుగు, తమిళాలలో విద్యాబోధన జరిగింది. అంటే 3 భాషల్లో జరిగిందన్నమాట అక్కడ విద్యాబోధన. ఈ కళాశాలకు అనుబంధంగా ఉచిత వైద్యశాలను కూడా స్థాపించారు. రోజు 3 నుండి 400 వరకు రోగులు వచ్చేవారు ఇక్కడికి. ఒక ఆయుర్వేద ఔషధాలయం ఈ కళాశాలకు అనుబంధంగా నిర్వహించాలన్న తలంపు కూడా కలిగింది. పెద్ద ఆయుర్వేద ఆసుపత్రిని వార్డులతో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు అనుబంధంగా పుస్తక భాండాగారాన్ని నెలకొల్పారు. ముద్రిత, అముద్రిత గ్రంథాలన్నిటినో సేకరించారు. అనేక తాళపత్ర గ్రంథాలని సమకూర్చినారు. ఆయుర్వేద ఆశ్రమ గ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. అనేక గ్రంథాలను ముద్రించారు. వాటి ముద్రణకు ఆయుర్వేద ముద్రాక్షరశాలను కూడా స్థాపించారు. అంటే ప్రెస్ను కూడా ఏర్పాటు చేశారన్నమాట ఆ గ్రంథాలను ప్రింటింగ్ చేయటానికి. గోపాలాచార్యులకు 1907లో నాసిక్లో శ్రీ నయాజీ ఆయుర్వేద పీఠం ఆయుర్వేద మార్తాండ అనే బిరుదు ఇచ్చింది. అది నాసిక్లో, అంటే పంజాబ్లో ఉంటుంది కదా, ఇది వాళ్ళు ఇచ్చారు ఆయుర్వేద మార్తాండ అనే బిరుదు. కలకత్తా ఆయుర్వేద సమ్మేళనంలో బిషంగ్మణి బిరుదు ప్రదానం చేశారు. ఆచార్యులు గారు 11/7/1919 శ్రీ ధన్వంతరి పేరుతో ఒక మాసపత్రికను కూడా స్థాపించారు. వారు ఉన్నంత వరకు క్రమం తప్పకుండా ఈ మాసపత్రిక నడిచింది. ధన్వంతరి పేరుతో ఉన్న మాసపత్రిక నడిచిందన్నమాట. సామాజిక మద్దతు లేకుంటే ఏ పని సాధించలేమని తొలిగా ఆలోచించిన మనిషి ఆచార్యులు. సమాజం లేకపోతే ఏముంది, ఒంటరిగా ఏ పని చేయలేం. ఓ పని సమాజం కోసం, మేలు కోసమే పెద్దలు ఆలోచిస్తారు. ఆ సమాజమే దాన్ని స్వీకరించే స్థితిలో లేకపోతే అది నిష్ఫలమే కదా. కాబట్టి సమాజం చాలా ముఖ్యం ప్రతి దానికి కూడా. అంటే మనుషుల యొక్క సమర్థనం ఉండాలి. కాబట్టి సామాజిక మద్దతు లేకుంటే ఏ పని సాధించలేం అని తొలిసారిగా ఆలోచించారైన యావదాంధ్ర ఆయుర్వేద వైద్యులను ఒక త్రాటిపై సంఘటిత పరిచారు. అలాంటి ఘనత, అందరినీ సంఘటితపరిచిన ఘనత ఆయనకి దక్కింది. 1917 నవంబర్లో బెజవాడలో వారు స్థాపించిన ఆయుర్వేద మహామండలిగా రూపొందిందన్నమాట. తర్వాత అఖిల భారత ఆయుర్వేద మహామండలికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వాళ్ళలో ఈయనే తొలి ఆంధ్రుడు. 1913 ఏప్రిల్లో బొంబాయిలో జరిగిన సభకు కూడా ఆయన అధ్యక్షత వహించారు. నిఖిల భారత ఆయుర్వేద మహామండలి అనుబంధ సంస్థ నిఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠం పరీక్షా నిర్వహణ విభాగానికి ఈయన ఎన్నో ఏళ్ళు అధ్యక్షుడిగా ఉండి ఆయుర్వేదాచార్య, ఆయుర్వేద విశారద, బిషక్కు మొదలగు పరీక్షలను పటిష్టంగా నడిపారు. ఆ పరీక్షలకు కావలసిన పాఠ్య ప్రణాళికను కూడా ఆయన రచించారు. మైసూరు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పరీక్షాధికారిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ ఆయుర్వేదం, యునాని, తిరుచి కాలేజీ పరీక్షాధికారిగా కూడా ఆయన పనిచేశారు. పరీక్షోపసంఘ సభ్యునిగాను, అలహాబాదులోని అఖిల భారత ఆయుర్వేద బోర్డు అధ్యక్షులుగాను, లాహోరు డివిఏ కాలేజీ పరీక్షా అధికారిగాను, ఆచార్యులుగాను ఎన్నికయ్యారు. అనేక సంవత్సరాలు ఆ పదవులలో ఉన్నారు. మలబార్లో జరిగిన ఆయుర్వేద కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పూనాలో జరిగిన, అంటే 25/2/1917లో పూనాలో అఖిల భారత ఆయుర్వేద అష్టమ మహాసమ్మేళనానికి అనుబంధంగా ఏర్పాటైనటువంటి ఆయుర్వేద మహావస్తు ప్రదర్శనకు అధ్యక్షులుగా నియమితులయ్యారు.
1904లో కొల్లంగోడులో జరిగిన ఆయుర్వేద మహామండలికి ఆయనే అధ్యక్షుడు. 1918లో లాహోరులో జరిగిన 9వ మహాసభకు వారిని ఆహ్వానించారు. శ్రీ గోపాలాచార్యులు గారు వెలువరించిన గ్రంథాలు మొత్తం 22. వానిలో కొన్ని 1 మాధవ నిదానము, 2 అర్ణకాశము, 3 రసప్రదీపక, 4 పద్యాపద్యము, 5 ఆయుర్వేద పరిభాష, 6 భేషజ కల్పము, 7 దక్షిణ భారతము, 8 ఆయుర్వేద ప్రచారము, 9 అధ్యక్ష అభిభాషణాలు, 10 హిందూ విశ్వవిద్యాలయం, 11 వైద్యాభివృద్ధి, 12 ఆయుర్వేద ప్రశస్తి దాంగనున్నది, 13 ఆంధ్రదేశము వైద్య సహాయము, 14వది ఆయుర్వేద చరిత్రము, 15 వస్తి కర్మము, 16 అగస్త్య వైద్యము, 17 ఆయుర్వేదాంగ శల్యతంత్రము, 18 ప్రదర్శకాభిభాషణము, 19 విషూచి, 20 ఋషికుల బ్రహ్మచర్యాశ్రమము, 21 చలిజ్వరము, 22 మధుమేహము, 23 రాజయక్ష్మ, 22 మొత్తం ఒకటి ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఇవి కాక అముద్రితాలు చాలా ఉన్నాయి. అంటే రాయనిగా ఈయన రాసినవి ముద్రితమైనవి, ఇవి ముద్రిత కాకుండా ఉన్నాయి 18 గ్రంథాలు ఉన్నాయి. 3-4 మినహా అవి ఆ అముద్రిత గ్రంథాల్లో 3-4 మినహా మిగతా ఇవి కూడా ఇంతవరకు వెలుగు చూడలేదన్నమాట. అంటే ఎవరో పూనుకొని మళ్ళీ ఆయుర్వేదంలో నిష్ణాతులు వాటిని కూడా వెలుగులోకి తీసుకురావాలన్నమాట. ఇవి కాక అగస్త్య సాంప్రదాయానికి చెందిన 150 గ్రంథాలని ఆయన స్వీకరించారు. వాటి జాడ ఇంకా తెలియట్లే ఇప్పుడు, అవి ఎక్కడున్నాయో ఏంటో మరి. డాక్టర్ కింగ్, భారత వైద్య శాఖాధికారి సర్ పౌర్డే లూకిన్, ఫిలడెల్ఫియా వాస్తవులు జార్జి కార్లు, కల్నల్ కేఆర్ కీర్తికర్ మొన్నగు వైద్య ప్రముఖులు, వైస్రాయ్ లార్డ్ హార్డింజ్, అంటే అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళే మనం పరిపాలిస్తున్నారుగా, అందుకని వైస్రాయ్ లార్డ్ హోర్డింజ్, మద్రాసు గవర్నర్ లార్డ్ పెట్లండ్ లాంటి పాశ్చాత్య పాలకులు ఈయనని ఎంతగానో శ్లాఘించారు, అంటే పొగిడారన్నమాట ఈయన కృషికి. గోపాలాచార్యులు ఆయుర్వేద వైద్యోద్యమంలో తలమునకులుగా ఉన్న తక్కిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక విషయాల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండేవారు. బాలగంగాధర్ తిలక్తో ఆత్మీయత ఉండేది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసయ్యంగార్, సర్ సిపి రామస్వామి అయ్యర్, శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు, కొచ్చిన్ మహారాజా, తిరువాన్కూర్ మహారాజా, దర్భాంగా మహారాజా, సర్ పిటి త్యాగరాజ శెట్టి, రాజనాయని వెంకటరంగారావు, డాక్టర్ టిఎస్ రాజన్ వంటి ప్రముఖులందరితోనూ ఆచార్యులు గారు కలిసిమెలిసి పనిచేశారు. అంటే కేవలం వైద్యానికి అంటుకుపోయి ఉండకుండా సమాజంలో మిగతా రంగాల వారితో కూడా కలిసిమెలిసి ఉన్నారన్నమాట. మద్రాసు గోఖలే హాల్లో జరిగే సభలలో ఉపన్యసించేవారు. స్వదేశీ ఉద్యమాన్ని గాఢంగా బలపరుస్తూ దేశీయ మహాసభల్లో ప్రసంగించారు. వారు ఆజానుబాహు, నిండైన శరీరం, తెల్లని నామాల మధ్య ఎర్రని కుంకుమ నిలువు బొట్టు, 9 మూరల ధోవతి పంచకట్టు, నిలువు కోటు, దాని నుండే వేలాడే బంగారు పతకాలు, నిండైన తలపాగ, చిరునవ్వు తొణికిసలాడే గ్రుండ్రని ముఖం, ఎంత దూరం నుండి చూచినా సరే వారే ఆచార్యులు గారని అంతా గుర్తించేవారు. చూడగానే ఒక పూజ్య భావం ఏర్పడేది. అందరి గౌరవాన్ని, పూజ్యభావాన్ని చూరగొన్న ఆ రూపం రౌద్రి సంవత్సర భాద్రపద బహుళ బుధవారం ది 29/9/1920లో ఈ లోకం వీడింది. ఆయుర్వేద జగత్తుకు అశనిపాతం, భారతీయ సంస్కృతికి పెద్ద లోటు మిగిల్చింది. అంతటి గొప్ప మహాపండితుడు ఆయన ఏ రంగంలో అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా ఆ రంగానికి కొన్నాళ్ళు కాస్త వెనకబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అంతటి వాళ్ళు ఆ స్థానంలో వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఆ రంగం పుంజుకోదన్నమాట. అలా ఈయన ఆయుర్వేదంలో తీసుకొచ్చినటువంటి బోల్డ్ మార్పులు, అలాగే చేర్పులు, పాత విధానాలు ఇవన్నీ కూడా ఎంతో ఆయుర్వేదాన్ని అభివృద్ధి పరిచినాయి. కానీ
మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవటంలో పెద్దగా అది రాణించల. అయితే ఆయుర్వేద వైద్యశాలలు నెలకొల్పారు కానీ మందులు సరఫరా చేసేవారు కాదు. మా ఊర్లో ఆయుర్వేద ఆసుపత్రి ఉంది, మందులు ఉండేవి కావు. ఆయన ఇంగ్లీష్ మందులే రాసేవారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఆయుర్వేదాన్ని బాగా పునరుద్ధరించి ప్రచారంలోకి తీసుకురావాలని ఇప్పుడు మన మా ఆయుర్వేద ఆసుపత్రికి వెళ్తే మన రోగం ఏంటో తెలుసుకుని చక్కగా మనకి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. అన్ని మందులు మళ్ళీ రమ్మంటున్నారు. ఇవాళ ఆ పరిస్థితిలోకి వచ్చిందంటే మందులు చక్కగా అక్కడ సరఫరా చేయబడుతున్నాయి అన్నమాట, ఆయుర్వేద మందులు. స్వస్తి.